ఇప్పుడు కూడా ఇంకా నువ్వు ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా ఇంకా తర్వాత చదువు ఇంకా చాలా టైం ఉంది కదా అని నువ్వు నెగ్లెక్ట్ చేసావు అనుకో, తర్వాత చెప్తున్నావు కదా చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతారు అనమాట. ఎందుకంటే నువ్వు మినిమం ఎంసెట్లో క్వాలిఫై అనేది అవ్వకపోతే చెప్తున్నాను కదా, ఎంసెట్ కాలేజ్లో ఏవైతే బీటెక్ కాలేజ్లో నువ్వు జాయిన్ కాకపోతున్నావు ఆ యొక్క బీటెక్ కాలేజ్లో ఎక్స్ట్రా డొనేషన్గా నువ్వు 10 to 15 lakhs ఎక్స్ట్రాగా కట్టాలన్నమాట. అర్థమవుతుందా? నువ్వు మినిమం క్వాలిఫై అన్న అవుతే ఈ యొక్క బీటెక్ కాలేజ్ అయింది నీకు ఇటువంటి డొనేషన్ అనేది తీసుకుందో అండ్ నీకు కూడా ఎంతో కొంత రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఇప్పటివరకు ఇంకా ఏదైతే టైం వేస్ట్ చేసావో జస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఏదైతే అయిపోయిందో దాని గురించి నువ్వు ఎటువంటి విధంగా కూడా ఆలోచించకు. నెక్స్ట్ ఏదైతే 15 to 20 days ఏదైతే టైం ఉందో నీకు టీఎస్ వాళ్ళకైతే మోస్ట్లీ ఈ యొక్క 15 days టైం అనేది ఉంది అండ్ ఏపీ వాళ్ళకి చూసుకుంటే మనకు 1 month ఆఫ్ టైం అనేది ఉందన్నమాట. సో మీరు ఏ స్టేట్ అయినా సరే, బోత్ ఏపీ అయినా టీఎస్ అయినా ఏ స్టేట్ అయినా, సో మీరు ఇప్పటివరకు ఎంసెట్కి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జస్ట్ లీవ్ అబౌట్ దట్. నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఈ యొక్క టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. చెప్తున్నాను కదా, మీరు సింపుల్గా క్వాలిఫై అవ్వడమే కాకుండా మంచి కాలేజ్లో మీకు సీట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? అంతేకాకుండా మనం ఇంకొక 1 week టైం పాస్ చేసిన తర్వాత ఇంకొక 1 week అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాంలే, ఏముంది ఏదో విధంగా మనం 40 years 40 Bs 40 Cs పెడితే మనకు ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది అని నువ్వు అనుకున్నావు అనుకో. 40 నార్మల్ మార్క్స్ కాదు బ్రో, ఈ యొక్క 40 మార్క్స్ అనేది ఆఫ్టర్ నార్మలైజేషన్ చేసిన తర్వాత 40 మార్క్స్ రావాలి. అర్థమవుతుందా? అసలు నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క 1 week పాటు మనకు ప్రతిరోజు 2 shifts అనేవి ఉంటాయి. ఈ యొక్క 2 shiftలో మనకి ఏమవుతుందంటే కొన్ని సార్లు ఒక పేపర్ అనేది ఈజీగా వస్తుంది అండ్ కొన్నిసార్లు ఒక పేపర్ అనేది హార్డ్ వస్తుంది. అన్ని షిఫ్ట్ల పేపర్ని చూసి ఈ యొక్క పేపర్స్ అన్ని నార్మలైజ్ అనేది చేస్తారంట. సో ఈ యొక్క నార్మలైజ్ చేసిన తర్వాత నీకు ఒకవేళ 40 మార్క్స్ అనేవి వస్తే అప్పుడు నువ్వు క్వాలిఫై అయినట్టు. అంతేకాకుండా నువ్వు ఈ యొక్క 40 years పెట్టాను కదా, అన్ని ఆప్షన్స్ ఏదో ఒకటి 40 years పెట్టేసి నువ్వు వచ్చావనుకోండి, సింపుల్ ఒకవేళ నీకు వచ్చింది ఈజీ షిఫ్ట్ అయితే ఆ యొక్క షిఫ్ట్లో నీకు మార్క్స్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నువ్వు క్వాలిఫై అనేది అవ్వవు. అర్థమవుతుందా? సో ఈ యొక్క 40 years 40 Bs ఆప్షన్ అనేది నువ్వు ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే నువ్వు మినిమం కొంత అయితే చదవాలంట. షార్ట్ కోడ్ ఏ చీట్ కోడ్ అనేది వాడినా దానికంటే ముందు నీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలంట. సో నీ అంతలకు నువ్వు ఒక 30 మార్క్స్ అనేది నువ్వు ఎంసెట్ ఎగ్జామ్లో రాయగలిగితే, మినిమం నువ్వు స్కోర్ చేయగలిగితే నెక్స్ట్ ఏవైతే మార్క్స్ ఇంకా నీకు తెచ్చుకోవాలో అవి నువ్వు చీట్ కోడ్స్ వాడి నువ్వు తెచ్చుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఏం లేదు చీట్ కోడ్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క చీట్ కోడ్స్ వాడి నేను సింపుల్గా పాస్ అవుతాయి అంటే చెప్తున్నాను కదా, అవుతే ఓకే. కానీ కాకపోతే చెప్తున్నాను కదా, ఈ యొక్క ఫీజెస్ ఏవైతే బీటెక్లో డొనేషన్ ఉన్నాయో అవి కట్టలేం బ్రో. ఎందుకంటే ఒకవేళ నువ్వు బేస్డ్ ఆన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ నువ్వు కడితే ఓకే, బట్ కట్టలేకపోతే అర్థమవుతుంది అప్పుడు మళ్ళీ ఇంకొక ఇయర్ లాస్ చేసుకుని మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని అంత పెద్ద ప్రాసెస్. కాబట్టి అవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు ఏవైతే 15 days 20 days ఏదైతే టైం ఉందో నువ్వు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకో. అర్థమవుతుంది అసలు ఏ విధంగా చదవాలి, ఏం చదవాలి అన్నీ నేను ఇప్పుడైతే ఒక టాపిక్ వైజ్ అయితే మీకు తీసుకొని వచ్చాను అనమాట. సో ప్రతి టాపిక్ ప్రతిదీ పాయింట్ వైజ్ అయితే చెప్తాను. సో ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా స్కోర్ చేయాలి అండ్ ఎంసెట్లో ఏ విధంగా పాస్ అవ్వాలని. సో మీ నుంచి నాకు కావాల్సిన ఒకటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఏవైతే మనం ఫర్దర్గా ఎంసెట్ పైన వీడియోస్ చేస్తున్నాం ఆ యొక్క వీడియోస్ అనేది మీకు రీచ్ అనేది అవుతానమాట. సో ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన యొక్క వీడియోలకు వెళ్ళకంటే ముందు నీకు ఒక విషయం తెలుసా, ఎంసెట్లో అవుట్ ఆఫ్ 160 మనకు 80 మార్క్స్ వస్తే బిలో 10K ర్యాంక్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? అంటే 50% ఆఫ్ మార్క్స్కే మనకు 10K ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. అలాంటిది నువ్వు ఒక 40 to 50 మార్క్స్ అనేది తెచ్చుకుంటే నీకు మంచిగా ఒక 50,000 to 60,000 ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అరౌండ్ ఒక 60,000 ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ యొక్క ర్యాంక్ని బట్టి నీకు ఒక మంచి కాలేజ్ సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో నువ్వు ఎంసెట్లో మార్క్స్ స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ. అది ఏ విధంగా ఇప్పుడు మీకు పాయింట్ అనేది ప్రతిదీ చెప్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసలు ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసినా నీ యొక్క ప్రిపరేషన్ అనేది సరిగా అవ్వట్లేదు బ్రో, అసలు నేను ఈ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలని చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్ అనేది ఏదైతే స్టార్ట్ చేయలేదు కానీ నీకు ఒక చాలా తక్కువ టైం, ఈ యొక్క తక్కువ టైంలో నువ్వు అన్ని చాప్టర్స్ అనేది చదవద్దు అనమాట. అర్థమవుతుందో ఏవైతే చాప్టర్స్ అన్నీ మనకున్నాయో ఇందులోకి వెళ్ళి నువ్వు కొన్ని చాప్టర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా నేనే చెప్తాను. ఏ చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో, ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉంటాయో, ఏవైతే నీకు ఆ యొక్క చాప్టర్లో కొంచెం గ్రిప్ ఉందో ఆ యొక్క చాప్టర్స్ని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే నీకు ఇప్పుడు అన్ని చాప్టర్స్ చదువుతా అంటే నీకు మార్క్స్ రావు బ్రో. ఎందుకంటే మనకి
మనకి ఇప్పుడు ఎంసెట్లో క్వాలిఫై కావడం ముఖ్యం, అండ్ క్వాలిఫైతో పాటు ఒక మంచి ర్యాంక్ని మనం సెక్యూర్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి మార్క్స్ని తగ్గట్టు మనం చదవాలి. సో ఏవైతే హై వెయిటెడ్ చాప్టర్స్ ఉన్నాయో ఈ యొక్క హై వెయిటెడ్స్ని చాప్టర్స్ నువ్వు చదివితే నువ్వు క్వాలిఫై అవ్వడం కాదు, చెప్తున్నావు కదా, నీకు మంచి ర్యాంక్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఈ యొక్క హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటి బ్రో ఎక్కడ ఉంటాయి అని నువ్వు అనుకోవద్దు. సో ఈ యొక్క హై వెయిటెడ్ చాప్టర్స్ నువ్వు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, టీఎస్, ఏపీ, ఏ స్టేట్, ఏ గ్రూప్ అయినా, సో నీకు సంబంధించిన అన్ని హై వెయిటెడ్ చాప్టర్స్ అన్నీ అయితే నేను కలెక్ట్ చేసి ఎంపీసీ వాళ్ళకి ఒక సపరేట్ పీడిఎఫ్ అండ్ బైపీసీ వాళ్ళకి సపరేట్ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ తయారనేది చేశాను. సో ఆ యొక్క పీడిఎఫ్స్ రెండు యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అదేవిధంగా ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో దొరకకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ డూ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఓకే బ్రో హై వెయిటెడ్ చాప్టర్స్ చదివావు కానీ ఇప్పుడు తక్కువ టైం ఉంది కదా, ఈ యొక్క హై వెయిటెడ్ చాప్టర్స్ కూడా మేము మొత్తం చదవాలా అంటే పాయింట్ టు పాయింట్ చదవాలా, అసలు ఎలా చదవాలి ఏంటి, సో ఇప్పుడు ఏ విధంగా చదవాలో అది కూడా చెప్తా. సో ఒకవేళ మీరు నారాయణ చైతన్యంలో ఉండుంటే మీకు ఈ యొక్క కాలేజ్లో సిడిఎఫ్ అని ఇస్తారన్నమాట, అంటే కాన్సెప్ట్ డెఫినేషన్ అండ్ ఫార్ములాస్, ఇలాంటిది ఒక సిడిఎఫ్ అనేది ఇస్తారు. సో ఈ యొక్క సిడిఎఫ్ను పట్టుకొని నువ్వు ఏదైతే చాప్టర్ను నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఆ యొక్క చాప్టర్కి సంబంధించిన ఈ యొక్క సిడిఎఫ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములాస్ అన్నీ నువ్వు నేర్చుకో ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఇప్పుడు ఈ యొక్క చాప్టర్ చదివినప్పుడు నీకేమవుతుంది, ఆ యొక్క కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములాస్ అన్నీ అర్థమవుతాయి అండ్ షార్ట్ ఫామ్గా ఈ యొక్క సిడిఎఫ్ అనేది ఉంటుంది కాబట్టి నీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ అనేది అవుతుంది అనమాట. లేదు ఒకవేళ నువ్వు నారాయణ చైతన్య కాదు బ్రో నేను నార్మల్ కాలేజ్ అని అనుకున్నావు అనుకో, అప్పుడు కూడా డోంట్ వరీ, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక కాన్సెప్ట్ అనేది చదువుతున్నావు, అర్థమవుతున్నావు, ఒక చాప్టర్ అనేది కెమిస్ట్రీలో ఒక కెమికల్ బాండింగ్ అనేది ఒక చాప్టర్ అని తీసుకో, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నావు, ఈ యొక్క కెమికల్ బాండింగ్ అనేది చాప్టర్ అనేది తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఇందులో నువ్వు లైన్ టు లైన్ ప్రతిదీ చదువుకుంటూ పోవడం కాదు, నీకు ఏవైతే ఇంపార్టెంట్ ఫార్ములాస్, మాలిక్యులర్ స్ట్రక్చర్స్ అండ్ ఏవైతే కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తాయి కదా, సో అవన్నీ నువ్వు ఏం చేయాలంటే ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంట. ఎందుకు ఈ యొక్క షార్ట్ నోట్స్ అంటే వన్ థింగ్, ఇప్పుడు నీకు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క టోటల్ చాప్టర్ చదవడానికి నీకు ఎక్కువ టైం లేదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ యొక్క షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్కి ఒక 2 days ముందు నీ యొక్క ప్రిపరేషన్ ఏవైతే చాప్టర్స్ చదివేవు మొత్తం అనే అనుకో, ఈ యొక్క చాప్టర్స్ అన్నీ అయిపోయాక ఒకసారి ఈ యొక్క షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తే ఏమవుతుంది, నీకు ఆ యొక్క చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది ఆ యొక్క షార్ట్ నోట్స్లో ఉంటుంది, అర్థమవుతుందా? అంతేకాని నువ్వు షార్ట్ నోట్స్ లేకుండా ఏమి లేకుండా డైరెక్ట్ నేను చదువుకుంటా పోతా అంటే నీకు ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడు డిఫికల్ట్ అవుతుంది, అర్థమవుతుందా? సో ప్రతిదీ చెప్పేది విను, ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బ్రో. నీకు ఎంసెట్ ఎగ్జామ్ కంటే ముందు నీకు ప్రతి కాన్సెప్ట్ అనేది నువ్వు రివైజ్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే చదివావో, ఏదైతే షార్ట్ నోట్స్ నువ్వు రాసావో వీటిని అన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్ కానీ రాయడం అనేది ట్రై చేయాలి. ట్రై చేయడం కాదు, నువ్వు డెఫినెట్గా రాయాల్సిందే, ఎందుకంటే నువ్వు ఒక కాన్సెప్ట్ అనేది చదివావు. సో ఈ యొక్క చదివిన తర్వాత నీకు అందులోకి వెళ్ళి క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుందో తెలియకపోతే నువ్వు ఆ కాన్సెప్ట్ అనేది డెఫినెట్గా నువ్వు మైండ్లో అనేది గుర్తుపెట్టుకోవాలి, అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ ఇంకా నెక్స్ట్ ఏదైతే షార్ట్ కట్స్ కానీ ఇవన్నీ నువ్వు ఒకసారి ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్లో చూస్తే ఓకే ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అనేది ఈ విధంగా వచ్చింది కాబట్టి మనం ఈ యొక్క టాపిక్స్ని గుర్తుపెట్టుకోవాలి అని నీకైతే అర్థం అనేది అవుతుంది అనమాట. సో మళ్ళీ మీకు ఒక డౌట్ అవచ్చు, ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ, మాక్ టెస్ట్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని. సో మీరు అవన్నీ ఎక్కడ మీరు డోంట్ వరీ, మీరు అసలు దాని గురించి మీరు ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోవద్దు, ఎందుకంటే ప్రతి రీసోర్స్ అనేది నేను ఆల్రెడీ పీడిఎఫ్లో అయితే మీకు ప్రొవైడ్ అనేది చేశాను. ఆ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఉంటాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ అనేది చేశాను అనమాట. సో మీరు ఆ ఒక్క పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మీకు మీరు ఏదైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రీసోర్సెస్ అనేవి అక్కడనే ఉంటాయి అనమాట, అర్థమవుతుందా? సో మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్, ఇంకొక 2 weeks అనేది టీఎస్ వాళ్ళకు ఉంది కదా, సో మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది సాల్వ్ చేయాలి. అండ్ ఏపీ వాళ్ళకి చూసుకుంటే 1 month ఉంది కాబట్టి మీరు వీక్లీ ఒక మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఖచ్చితంగా సాల్వ్ అనేది చేయాలన్నమాట. సో ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అంటే టోటల్ 160 క్వశ్చన్లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నావు, అర్థమవుతుందా? అండ్ ఇంకా నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా నీకు ఏమైనా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా, అండ్ నువ్వు ఇంకా ఎంత స్పీడ్లో చేస్తున్నావు, ఇవన్నీ నీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాక్ టెస్ట్ రాస్తేనే అర్థమవుతుంది బ్రో. ఇవన్నీ ఏమి లేకుండా నేను డైరెక్ట్ పోయి ఐపీ ఎగ్జామ్ రాసినట్టు పోయి కూర్చుంటా ఎగ్జామ్లో అంటే అది అవ్వదు, ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఐపీలో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయని, చాలామంది అయితే కొంచెం డిప్రెషన్లో కానీ బాధలో పడుతూనే ఉంటారు. సో నీకు చెప్పేది ఒకటే, నేను ఐపీ మార్క్స్ని అసలు ఏం చేసుకోవడానికి పనికి రావు బ్రో అవి, ఎందుకంటే నీకు ఐపీ మార్క్స్ తోటి ఒక్కడు కూడా ఏ బీటెక్ కాలేజ్ ఫ్రీ సీట్ అనేది ఇవ్వరు, అంతెందుకు ఒక్క ₹1 కూడా నీకు ఐపీ మార్క్స్ తోటి ఫీ అనేది తగ్గదు. అసలు ఐపీ మార్క్స్ చెప్పుకోవడం తప్ప నీకు ఎందుకు పనికి రావు, నేను లిటరల్గా చెప్తున్నాను, అర్థమవుతున్నా? సో బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఐపీ మార్క్స్ అని ఎటువంటి
ఎటువంటి విధంగా కూడా యూజ్ అనేది అవ్వదు. దాని గురించి నువ్వు మర్చిపో, నువ్వు దాని గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకో. నీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు ఎంసెట్ పైనే ఉండాలి. ఈ యొక్క 15 days ఎంసెట్. ఎందుకంటే ఈ యొక్క 15 days 20 days ఏదైతే టైం ఉందో ఇప్పుడు నువ్వు కష్టపడితే, చెప్తున్నాను కదా, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి నీకు 3 to 4 months ఆఫ్ టైం అనేది ఉంటుంది. అప్పుడు నువ్వు బుక్ తీయాల్సిన పని కూడా నీకు ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఒకవేళ మంచిగా రాయకపోతే అప్పుడు నువ్వు క్వాలిఫై అవుతావా లేదా అని ఒక టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఒక రిగ్రెట్ అనేది నీకు ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చదువు. నీ యొక్క ప్రిపరేషన్ అనేది రైట్ నో ఇప్పుడు స్టార్ట్ అనేది చెయ్యు. సో ఇంకా పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే టైం టేబుల్. ప్రతి ఒక్కరు మీరు మీ యొక్క ప్రిపరేషన్ తగ్గట్టు ఒక టైం టేబుల్ అనేది వేసుకోవాలన్నమాట. సో నేను నీకు టైం టేబుల్ అనేది ఇవ్వచ్చు, బట్ ఈ యొక్క టైం టేబుల్ అనేది నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నీ యొక్క మైండ్ స్ట్రాటజీ అనేది నాకు తెలియదు కదా. సో ఇప్పుడు నేను ఒక 10 to 12 hours నేను చదవగలను. సో నువ్వు ఒక అంతకంటే ఎక్కువ చదవగలవేమో నాకు తెలియదు కదా. సో బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ, నీ యొక్క మైండ్ ఎబిలిటీని బట్టి నువ్వు ఎంత చదవగలుగుతావో దాన్ని ఆ యొక్క అవర్స్ని బట్టి నువ్వు ఒక టైం టేబుల్ అనేది వేసుకో. సో ఈ యొక్క టైం టేబుల్ అనేది ఏ విధంగా అంటే, నువ్వు ఈ యొక్క 15 days 20 days ఎంసెట్ ఎగ్జామ్ ముందు నువ్వు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అవుతే నీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చేలాగా నువ్వు ఆ టైం టేబుల్ అనేది వేసుకో. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి నేను ఎటువంటి టైం టేబుల్ అనేది ఇవ్వట్లేదు. సో దీస్ ఆర్ ద 4 points అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎంసెట్లో చేయకూడని మిస్టేక్స్ అనేది నేను ఇప్పుడు ఒక 2 mistakes అనేది చెప్తాను, అవి జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రివిజన్. సో చాలామంది ఎంసెట్ ఎగ్జామ్ చదివాం కదా ఇంకెందుకు రివిజన్ అనుకుంటారు. కానీ ఎంసెట్ అనేది ఐపీ లాగా కాదు. నీకు అక్కడ ఎనఫ్ టైం అనేది ఉండదు. నీకు ఈ యొక్క ఎంసెట్ అనేది నీకు ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి నువ్వు చాలా స్పీడ్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. సో అంత స్పీడ్గా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నీకు ఆ యొక్క కాన్సెప్ట్ అనేది అంత స్పీడ్గా గుర్తుకు రావాలి. సో నీకు స్పీడ్గా గుర్తుకు రావాలంటే నువ్వు ఖచ్చితంగా రివిజన్ అనేది ఏ టాపిక్ అయినా చేయాల్సిందే. నువ్వు ఏ చాప్టర్ అయినా వీలైనంత వరకు ఎక్కువ సార్లు రివిజన్ అనేది చేసుకో. సో అందుకోసమే నేనైతే ఈ యొక్క షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అనేది చేసుకోమన్నాను ఇంత ఫస్ట్లో. సో ఈ యొక్క షార్ట్ నోట్స్ అనేది నీకు రివిజన్లో చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో నేనైతే మీకు ఇప్పటివరకు ఏదైతే చెప్పిందో ఇవన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తే మంచి ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. సో లాస్ట్లీ ఒకే ఒక పాయింట్ అనేది నేనైతే నీకు చెప్పబోతున్నమాట. అది ఏంటంటే, యూ ఆర్ నాట్ లేట్, యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్ నౌ. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఎంసెట్ సంబంధించిన ఎటువంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేనైతే దాన్ని క్లారిఫై చేయడానికి అయితే నేనైతే ట్రై అనేది చేశాను అనమాట. సో ప్లీజ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అనేది చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ పవన్ స్కోర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.